ఇప్పుడు మామ కేఏ పాల్ మామ, ఒకప్పట్లో నువ్వు లెజెండ్వి. ఆ, నేను పేరు మెన్షన్ చేయను కానీ నాకు తెలిసిన డైరెక్టర్ని నేను అడిగా. ఓ కేఏ పాల్ వాడి కాకి మొహం అనేదాన్ని. ఆయననేవాడు శ్రీ ఆయన చాలా మంచి ఆయన, తిట్టకు అని చెప్పేవాడు. సరే, అభిమానం ఇస్తానులే కానీ ఎందుకో వాడంటే నాకు గిట్టదు మామ అని చెప్పేదాన్ని. సరే అని ఊరుకున్నారు ఆయన. అయితే పాయింట్కి వచ్చేస్తున్నా. ఏంటి నువ్వు నోరు లేచి నువ్వు లెజెండ్ నుంచి జోకర్గా మారినందుకు నీ బ్రెయిన్ ఏమన్నా దొబ్బిందా? ఈ కేసుకు సంబంధించిన అభినవ్ దర్శన్ ఏం బీకాడో నీకు తెలీదా? ఎంత హైటెక్ డ్రామా ఆడాడో నీకు తెలీదా? మీ వాళ్ళతోనే ఇన్స్టాగ్రామ్లో గూడుపట్టా చేసి ఆ పోరగాలకి ఇంత అని ఇస్తానని, మిగతాదంతా స్క్రీన్ ప్లే డైరెక్షన్ నేను ఇస్తానని ఆడియోస్ వస్తున్నాయి తెలీదా? కాల్ రికార్డ్స్ లీక్ అయినాయి తెలీదా? నీ కళ్ళేమన్నా కాకులు దొబ్బినాయా? ఓకే పాల్ మామో, నిన్నే అడిగేది. సనాతన ధర్మం అంటున్నావు ఏంటి మామోయ్? సనాతన ధర్మం వాళ్ళు కడుపు నిండా అన్నం పెట్టి ఆదరించేవాళ్ళే, అర్థమైందా? దోపిడీలు ఇలా దొంగ డ్రామాలు చెయ్యరు. చంద్రబాబు నాయుడు ఏమండి, మీరు సీఎం, మీకే బాధ్యత లేదా అంటే అంత హైటెక్ డ్రామా ఎవడు చేయమన్నాడు? మీ వాడిని ఎవడు చేయమన్నాడు? ఏమండి పవన్ కళ్యాణ్ గారు, మీకు బాధ్యత లేదా రోడ్డు ఇలా చూసుకోవటం అంటే? నువ్వు వెళ్ళి చెయ్యి, ఇంట్లో కూర్చొని ఏమి ఎడుతున్నావు? ఒకప్పట్లో నిన్ను కలవడానికి మినిస్టర్సు, పెద్ద పెద్ద విఐపీలే వచ్చేవాళ్ళు. ఆ పోస్ట్ నుంచి దేవుడు జోకర్ పోస్ట్ ఇచ్చాడు నీకు. ఇంకా ఎక్కువ మాట్లాడితే జోకర్ పోస్ట్ నుంచి ఇంకా కిందకు వస్తావు నీచంగా, అర్థమైందా? మంచంలో నల్లిలాగా, గోడ మీద పిల్లిలాగా. నీ మైండ్లో మసాలా పనిచేయనట్టుంది. ఫస్ట్ నువ్వు మీ వాడు ఏం చేశాడో అది తెలుసుకో. ఆ అభినయ్ దర్శన్ గాడు ఇప్పుడు పోలీసులు గవర్నమెంట్ తీసుకెళ్ళింది ఎవరిని? గవర్నమెంట్ తీసుకెళ్ళింది. రేపు ఇంకొకరు నేర్చుకోడా వాడిని చూసి? చంద్రబాబు నాయుడు మామకి, పవన్ కళ్యాణ్ మామకి ఏం చెప్తావులే మామ? నీ తాటాకు తప్పుడు మాటలకి వాళ్ళ ఇంటికి లేమోగోలే కానీ మీ క్యాస్ట్ వాళ్ళకి చెప్పు మామోయ్, ఇలా హైటెక్ డ్రామాలు ఆడొద్దని. మీకు